కేసీఆర్ గారు మొత్తం ఈ కాళేశ్వరం అనేది మీ కనుసన్నల్లోనే జరిగింది. దీంట్లో అసలు ఏం జరిగింది, మీ ఆలోచన ఏంటి, ఏం జరిగింది, ఇప్పుడు వస్తున్న విమర్శలకు సమాధానం ఏంటి? ఒక కాళేశ్వరం కాదండి, తెలంగాణ నదులలో ఉన్న నీళ్లు, దాని కథాకమావేశం, ఇది పెద్ద సబ్జెక్టు. మనకు ఉండేటివి రెండు నదులండి, ఒకటి గోదావరి, రెండవది కృష్ణ. ఆ రోజుకి తెలంగాణకి సమైక్య పాలకులు వివక్ష చూపి చేస్తామని చెప్పిన ఏ ప్రాజెక్టు కడుపు నిండా చేయలేదండి. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా, నాట్ ఈవెన్ వన్. అందులో శ్రీరామ్ సాగర్ మొదటి దశనే కులుకుతా ఉండి మొదటి దశకే సరి అయిన పద్ధతిలో నీళ్లు రాని పరిస్థితి. రెండవ దశ ప్రారంభించినామని చెప్పి ఇక్కడింత ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి గులాబీ జెండాకు దడిసి కొంత చేస్తే అది అసంపూర్తి ఉంది, నీళ్లు రాలే, అందరికి తెలుసు. దేవాదుల పూర్తి కాలే, నెట్టెంపాడు పూర్తి కాలే, భీమా కోయిల్ సాగర్ ఎత్తిపోతల పూర్తి కాలే, కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి కాలే, ఏది పూర్తి కాలేదండి. అన్ని కెరకటం వదిలేయటం. ప్రాజెక్టులు వాళ్ళు కడతామని మొదలుపెట్టినటువంటి ఎల్లంపల్లి పూర్తి కాలే, మిడ్మానేర్ పూర్తి కాలే, అన్ని అసంపూర్తి. తెలంగాణ వచ్చింది, మేము అధికారానికి వచ్చినాం. 6 మాసాలండి సుమారు విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఏం చేయాలి. అక్కడ సమైక్య పాలకులకు గర్వం ఉండేది, ఏంది, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కానివ్వము అనే ఒక అహంకారంతో ఉండేవాళ్ళు వాళ్ళు. సరే, అది జరగలేదు, తెలంగాణ అయిపోయింది. కానీ ఆ టైంలో ఏం చేశారంటే గోదావరిలో 968 టీఎంసీలు శాంక్షన్ చేస్తున్నట్టుగా జీవోలు తీసి ఆర్డర్లు ఇచ్చారండి. ఈ చేసేదా పచ్చేదా, తెలంగాణ ఉద్యమం వస్తుందా, తెలంగాణ రాష్ట్రం కాదు, ఇట్లా వీళ్ళని బ్లఫ్ చేద్దామి, ఏం పర్లేదు నడుస్తుంది అనే పద్ధతిలో వ్యవహారం చేశారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే నీళ్లు రావాలి తెలంగాణకు. ఎట్లా రావాలా, ఏ పద్ధతిలో రావాలా? ఎత్తిపోతలు తప్ప తెలంగాణకు గత్యంతరం లేదు అనేది తేలిచ్చిందండి. తెలంగాణ భౌగోళిక వ్యవస్థ ఆ విధంగా ఉంటుంది. తెలంగాణ ఎట్లుంటుందంటే 2 బేసిన్లుగా ఉంటుందండి, ఒకటి గోదావరి బేసిన్, రెండోది కృష్ణా బేసిన్. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఒక గుడిసెలాగా. ఇది గోదావరి, ఈ పక్క కృష్ణ. గోదావరి అప్పర్ గోదావరి, మిడిల్ గోదావరి, లోయర్ గోదావరి ఉంటుందండి. మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అవుతుంది. దాని క్యాచ్మెంట్ అంతా కూడా మహారాష్ట్రలో ఉంటే చాలా చోట్ల ఉంటుంది. అసలు గోదావరి క్యాచ్మెంట్ ఎంత పెద్దదంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యాంజెస్ ఆఫ్ ద సౌత్. 3,812 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అంటే దాదాపు 7,70,00,000 ఎకరాలకు సమానం. అంత ప్రాంతంలో కురిసే వర్షం ఆ నదికి వస్తుంది. ఎక్కడ వస్తుంది ఆ నదికి? ఏ నదికైనా ఉపనదులు కలుస్తున్న కొద్దికి ఎన్రిచ్ అవుతుంది. మీద మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్లో కురిసే వర్షం మూల, ప్రవర వగైరా, పూర్ణ, ఆ ఉపనదులు అదంతా కూడా ఉంది. ఆ బచావత్ గారు ఏం చేశారంటే 74లో ట్రిబ్యునల్ తీర్పిచ్చినప్పుడు సబ్ డివిజన్ వైజ్ తీసుకున్నారండి. ఆయన తీసుకొని పంపిణీ చేసేసారు. ఈ సబ్ డివిజన్ వరకు మహారాష్ట్రకి, ఈ సబ్ డివిజన్ వరకు మధ్యప్రదేశ్కి, అంటే ఛత్తీస్గఢ్ లేదు అప్పుడు, మధ్యప్రదేశ్కి, ఈ సబ్ డివిజన్ వరకు మంజీరా ఉంటుంది కాబట్టి దాని కర్ణాటకకి, ఈ సబ్ డివిజన్ వరకు ఒరిస్సాకి అని చెప్పి ఒక మాట ఏం చెప్పారంటే కటింగ్ ఎడ్జ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇక సముద్రమే ఉంటుంది కాబట్టి రిమైనింగ్ ఆల్ వాటర్ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పారండి. ఎంత వస్తే మీకే. దాన్ని మన వాళ్ళు ఏదో లెక్కలు కట్టారు, కానీ అంతకంటే చాలా ఎక్కువ ఉంటుంది వాస్తవానికి. ఒక 1480 టీఎంసీలో 1500 సుమారు ఉంటుందని చెప్పి లెక్క కట్టారు. అది ఆగి లెక్క. యాక్చువల్లీ చాలా మోర్ ఉంటుంది, ఇట్స్ మచ్ మోర్. కానీ ఎక్కడ ఉంటుంది? గోదావరికి ప్రధాన ఉపనదులు 3 అండి, చాలా ఉంటాయి మీద, కానీ అవన్నీ చివరి కాన్ఫిడెన్స్ పాయింట్కి వచ్చేటప్పుడు 3 ఉంటాయి, 3 రూపంలో ఉంటాయి. ఒకటి ప్రాణహిత, చాలా ఉపనది, పెద్ద ఉపనది, అదే దట్ ఇస్ ద మేజర్ రివర్. ఆ తర్వాత వచ్చేది ఇంద్రావతి, ఆ తర్వాత చివరిలో పాపికొండల దగ్గర వచ్చేది శబరి. ఈ 3 చాలా పెద్ద ప్రధానమైనటువంటి ఉపనదులు. ఇందులో యావరేజ్ లెక్కలు తీస్తే 1700 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చే నది ప్రాణహిత. 650 నుంచి 750, 800 తెచ్చేది ఇంద్రావతి. 400 నుంచి 600 వరకు తెచ్చేది శబరి. ఇది దీని కథ. శబరి ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడుతుంది, అది పోలవరం ప్రాజెక్టుకు ఉపయోగపడుతుంది. మీరు తెలంగాణ తీసుకోవాలి, తెలంగాణకు ఉన్నటువంటి అవకాశం ఐదర్ ఇంద్రావతి ఆర్ ప్రాణహిత. ఇంద్రావతి తమాష ఏంటంటే ఆ ఇంద్రావతి బల్లున వస్తుంది, మళ్ళీ తొందరగా ఆగిపోతుంది, సంవత్సరం పొడుగుతూ నీళ్ళు రావు. ఏకైక జీవనది ప్రాణహిత. మెయిన్ గోదావరి కంటే కూడా జీవనది ప్రాణహిత. అసలు ప్రాణహిత లేకపోతే గోదావరి లేదు.
ప్రాణహితతోనే కథ. అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి నీళ్లు అంటే ప్రాణహిత నుంచే తీసుకోవాలి, ఇంకా మార్గం లేదు. సంపూర్ణంగా అనుకున్న ఆ 968 టీఎంసీల కేటాయింపు సమైక్య పాలకులు చేసినటువంటి కేటాయింపు తెలంగాణ తీసుకోవాలంటే వాడుకోవాలంటే ఓన్లీ ప్రాణహిత ఇస్ ద గో, దేర్ ఇస్ నో అదర్ వే, రైట్? ఎస్టాబ్లిష్డ్ నాట్ బై మీ, సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్కి అనుబంధంగా ఉండేటువంటి వ్యాప్కోస్ సర్వే సంస్థ వాళ్ళు చేసిన నిర్ధారణ. సో దాని ఆధారంగా తీసుకోవాలి. ఇది ఇక్కడ తమాషా అయింది. గోదావరి బేసిన్లో హైయెస్ట్ భూమి లెవెల్ ఉండేది తెలంగాణ భూమి 680 మీటర్ల ఎత్తులో ఉంటుందండి. దట్ ఈస్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్. మేము కట్టినాం అక్కడ 15 టీఎంసీ ప్రాజెక్ట్ కట్టాం. అంటే 85 to 680 మీటర్స్ రావాలి. ఇది గోదావరి కథ. కృష్ణలో శ్రీశైలం తీసుకోవాలి నీళ్ళు. అక్కడ కూడా వాల్ ఇట్లా ఉంటుందండి. అక్కడ కృష్ణ బేసిన్లో హైయెస్ట్ పాయింట్ కొందుర్గు మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం అండి, 670 మీటర్లు. ఇది 618 మీటర్లు అయితే అది 670 మీటర్లు. అక్కడి నుంచి కూడా కృష్ణ వైపు అంతా వాల్ ఉంటుంది. ఇంకొక వాల్ ఎటు ఉంటుందంటే ఆ తెలంగాణ ఉత్తరం వాలుగా ఉంటుంది, దక్షిణం వాలుగా ఉంటుంది, మళ్ళీ తూర్పు వాలుగా ఉంటుందండి. రెండు నదులు కూడా బంగాళాఖాతంలో కదా పోయేది. తూర్పు వాలుగా ఇట్లా గుడిసెలాగుండి ఇట్లా ఉంటుందండి. దీనికి నీళ్ళు రావాలి. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే అందరికీ కూడా తెలవాలి విషయం, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. 11వ శతాబ్దంలో తెలంగాణ కేంద్రంగా పరిపాలించిన కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పుణ్యాత్ములండి. వాళ్ళకి ఎవరు చెప్పినారో ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పరిజ్ఞానం ఆ విజ్ఞానం నాకు తెలియదు, కానీ దీన్ని గమనించి వాళ్ళు 75,000 చెరువులు నిర్మించారండి. ఆ తర్వాత వచ్చిన కులీ కుతుబ్ షాలు కానీ నిజాములు కానీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఆ పరంపర కొనసాగించినారు. అసలు తెలంగాణ జీవిత ఆధారమే ఆ చెరువులు. సమైక్య రాష్ట్రం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ అనే పేరు వచ్చిన తర్వాత దాని మైనర్ ఇరిగేషన్ పేరు పెట్టినారండి. దాన్ని మొత్తం ధ్వంసం చేసినారు. క్రిమినల్ నెగ్లిజెన్స్. నేను ఎమ్మెల్యేగా చాలా రోజులు పనిచేసిన కదా, ఒక్కొక్క సంవత్సరం ₹1 కూడా బడ్జెట్ దొరికేది కదా, ₹1 కూడా. కంప్లీట్ అవన్నీ పల్లెల్లాగా తాంబాలలాగా తయారైపోయి ఆ మురికి తుమ్మ చెట్లకు నిలయం అయిపోయి వాటి కట్టలు శిథిలమైపోయి మత్తలు మొత్తం కూలిపోయి తూములు కూలిపోయి చాలా భయంకరమైన పరిస్థితి. అసలు ఇది చెరువు అనే స్పృహనే గ్రామ ప్రజలు కోల్పోయినారు. అంత భయంకరమైన పరిస్థితి. రసాయనిక ఎరువుల వినియోగం వచ్చిన తర్వాత చెరువులో మట్టి తీయడం కూడా మర్చిపోయినారు. చెరువు నిండేది లేదు, దానికి మట్టి వచ్చేది లేదు, దానికి వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్ని పోయినాయి, చాలా అస్తవ్యస్తం. అందువల్లనే తెలంగాణ వచ్చే సమయానికి భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయినాయి. భయంకరమైన లోతు నీళ్లు బోర్లు తీసుకోవాలంటే చాలా లోతులు, 700 ఫీట్లు 800 ఫీట్లు 500 ఫీట్లు వేయాల్సిన పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో తెలంగాణ నీళ్ళు కావాలి, ఏం చేయాలా? ఇక్కడ ఇంకో పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సమైక్య పాలకులు కూడా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు మరొకరు కావచ్చు పాలమూరు ఎత్తిపోతలకు జీవో ఇచ్చినటువంటి సర్వే కోసం జీవో ఇచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఎత్తిపోతలకే ఇచ్చినారండి. ఎత్తిపోతలు కేసీఆర్ తలపెట్టలే, వాళ్ళే ఇచ్చినారు. ఏ పేరు మీద? ప్రాణహిత చెవెళ్ల పేరు మీద, కాంతనపల్లి పేరు మీద, దేవాదుల పేరు మీద వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ కృష్ణలోనేమో కల్వకుర్తి, భీమా, నిట్టెంపాడు, పాలమూరు ఎత్తిపోతల అనే పేరు మీద ఇచ్చారు. నేను సృష్టించింది కాదు, వాళ్ళు చిన్నగా ఇచ్చారు, మీరు పెద్దగా చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ది పాయింట్ ఈజ్ నీళ్లు తీసుకోవాలా, ఈ హైట్లోకి రావాలా. అంటే హైట్ మొత్తం అంతా వస్తేనే నీళ్ళు వస్తాయని కాదండి. ఒక లెవెల్కి వస్తే కొన్ని నీళ్ళు వస్తాయి, ఒక లెవెల్కి వస్తే కొన్ని లక్షల ఎకరాలకు వస్తాయి, మళ్ళీ ఒక లెవెల్కి వస్తే మళ్ళీ కొన్ని లక్షల ఎకరాలకు వస్తాయి. అట్లా చాలా అద్భుతమైనటువంటి. సో కాళేశ్వరం డిజైన్ మొత్తం మీరే చేశారా లేకపోతే ఇంజనీర్లు చేశారా? ఇప్పుడు అది పెద్ద సమస్య తెలంగాణలో, తెలుసుకోవాలనుకుంటున్నాను. డిజైన్ మరి కాంగ్రెస్ వాళ్ళు మీరే డిజైన్ చేశారని చెప్తున్నారు. అది వాళ్ళ విజ్ఞానానికి వదిలిపెట్టాలి, అది వాళ్ళ మూర్ఖత్వానికి పరాకాష్ట. అది డిజైన్ అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటే కాదు, ఇంజనీరింగ్ భాషే నాకు రాదు, నేను ఎట్లా చేస్తానండి? చెప్తానండి. మేము స్ట్రాటజిస్ట్లము, రాజకీయ నాయకులు స్ట్రాటజిస్ట్లమే తప్ప డిజైన్ చేసే వాళ్ళం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ నీళ్ళు తీసుకోవాలంటే ప్రాణహిత చేవేళ్ళ అని వైఎస్ గారు మొదలుపెట్టినండి. దానిలో మొత్తంలో ఆయన పెట్టిన రిజర్వాయర్ల కెపాసిటీ వచ్చి 14 టీఎంసీలు అండి. అంటే పంపు పోస్తా ఉంటే ఈ పంపు అందుకోవాలి అంతే, ఇంకా అక్కడ ఏం లే. కరెంటు పోతే గోవింద, ఫినిష్ నడవదు, సిస్టమ్ నడవదు. అంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు. మేము నీళ్ళు తీసుకోవాలి, మేము రాష్ట్రమైన కాబట్టి నీళ్ళు తీసుకోవాలి, తీసుకొని తీరాలి. కాబట్టి దాని మొత్తం నేను ఏం చెప్పినట్టు ఈ 14 టీఎంసీలు కాదు,
దీన్ని మొత్తం రీఇంజనీర్ చేయండి, మీరు రీడిజైన్ చేయండి, తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ కాంటెక్స్ట్లో తెలంగాణకు నీళ్లు వచ్చేలాగా మలచండి అని నేను ఆదేశం ఇచ్చాను. దట్ ఈస్ ద స్ట్రాటజీ బై కేసీఆర్, బై ద గవర్నమెంట్, బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. స్ట్రాటజీ చెప్పిన తర్వాత నీళ్ళు రావాలని స్ట్రాటజీ చెప్పాను నేను, వచ్చి తీరాలని చెప్పాను. దట్ ఈస్ ద స్ట్రాటజీ. దాని నుంచి నీళ్లు తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి? ఈయనేమో తమ్మిడి హట్టి నుంచి తీసుకుంటాను పెట్టాడు. అది కుట్ర. ప్రధాన గోదావరి మీదకి రానియాడు తెలంగాణను. మన తమ్మిడి హట్టి నుంచి కిందికి ఉన్నటువంటి 100-150 టీఎంసీలు నీళ్ళు ఏవైతున్నాయో మళ్ళీ ధవళేశ్వరం పోవాలి, తెలంగాణ ముట్టుకోనియాడు అక్కడ. కాబట్టి మేమేం చేసినామంటే మా ఇంజనీర్లకు చెప్పి సర్వేలు చేయించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ వాటర్ కమిషన్కు సబ్సిడరీగా ఉండేటువంటి వ్యాప్ కోసం పిలిపించినామండి. మా సొంత కథ కాదు అది, నేను డిజైన్ చేయలే. ఆ వ్యాప్ కోసం వాళ్ళే చేసినారు, వాళ్ళు కంప్లీట్ సర్వే వాళ్ళే చేసినారు, వాళ్ళకి డబ్బులు కూడా పే చేసినాం. వాళ్ళు చివరిలో ఏమన్నారంటే, సార్ ఇంకా ప్రిసైజ్గా రావాలంటే 1 సెంటీమీటర్ ప్రిసైజ్తో రావాలంటే లైడార్ సర్వే చేయించాలి సార్ చెప్పారు. అప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకొని లైడార్ సర్వే చేయించినాం. చేసి అప్పుడు రూపకల్పన చేసి ఇవన్నీ ఆన్ రికార్డ్స్, పేపర్స్ ఉన్నాయి. లారీలో కొద్దుంటాయండి పేపర్స్. అంటే కాంగ్రెస్ వాళ్ళకి క్లారిటీ ఇద్దామని చెప్పి 1-2 పేపర్లు కాదండి, లారీలో కొద్దుంటే ఫైల్స్ కాదు ఇవన్నీ. చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కావాలంటే. ఎనీ సామాన్య పౌరుడు కూడా చూసుకోవచ్చండి. సో వ్యాప్ కోసం వాళ్ళు సర్వే చేసినారు, లైడార్ సర్వే కూడా చేసినారు. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు తమ్మిడి హట్టి దగ్గర తీసుకోవడం తప్పు, అది సిడబ్ల్యూసీ కూడా చెప్పిందండి. ఏ క్వాంటిటీ వాటర్ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో అది తమ్మిడి హట్టి దగ్గర తీసుకోలేరు అని సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది, వ్యాప్ కోస్ రిపోర్ట్ ఇచ్చింది, అవన్నీ ఉన్నాయి. వ్యాప్ కోస్ రిపోర్ట్ ఇచ్చింది. దెన్ గోదావరి ఎక్కడ తీసుకోవాలా? ప్రాణహిత తర్వాత తీసుకోవాలా, ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత తీసుకోవాలని చెప్పి మేడిగడ్డ అనే ప్రాంతంలో బారాజ్. గోదావరి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడ వాళ్ళొక చిన్న ఆనకట్టు కూడా కట్టలేదండి. డైరెక్ట్గా ఎస్ఆర్ఎస్పి టు ధవళేశ్వరం, ఒక చుక్క నీళ్ళు ఎక్కడ ఆగా, ఇంకా నో వే. ఎవడో కాటన్ దొర కట్టినటువంటి ఆ దుమ్ముగూడెం దగ్గర కట్టినట్టు చిన్న అది తప్ప ఏం లే. ఆ దుమ్ముగూడెంతో కూడా తెలంగాణకు ప్రయోజనం జరిగింది ఏం లేదు, ఏమీ లేదు. దెర్ వాజ్ నో ఎఫర్ట్ ఎట్ ఆల్. దేవాదుల ప్రాజెక్టు కట్టమని చెప్పినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు చేసిన ప్రయత్నంలో కూడా నీళ్లు పోతుంటాయి కానీ ఒక చిన్న కనీసం ఆనకట్టు కూడా కట్టలే. అక్కడ బరాజ్ కట్టాలి కానీ కట్టలే. ఒక పక్క ఆ పక్కన పాయ గోదావరి నీళ్ళు పోతుంటాయి, దేవాదులకు నీళ్ళు రావు. దట్ వాజ్ ద సిచ్యువేషన్ వెన్ ఐ బికేమ్ ద చీఫ్ మినిస్టర్. అయింది కదా. అప్పుడు ఎట్లా నీళ్ళు తీసుకోవాలా అంటే తక్కువ ముంపు, రైతులను ఇష్టపడకూడదు, తక్కువ ముంపుతో తీసుకొని వరద సమయంలో తీసుకెళ్ళి మనం మీద స్టార్ట్ చేసుకోవాలా, అది 2 పంటలకు ఉపయోగించుకోవాలి. రైట్, దట్ వాజ్ ద స్ట్రాటజీ. దానికి 3 బ్యారేజీలు ఎల్లంపల్లి కంప్లీట్ చేయాలా, మిడ్మానేర్ కంప్లీట్ చేయాలా, ఒక బ్యారేజ్ నుంచి మరో బ్యారేజీకి తీసుకుంటూ గోదావరిని కూడా సజీవం చేసుకుంటూ ఒక 70-80 కిలోమీటర్ల గోదావరిలో ఎప్పుడు 365 డేస్ వాటర్ ఉంటట్టు సజీవ నదిగా చేసుకొని ఆ నీళ్లను అక్కడి నుంచి గడ్డ మీద తెచ్చుకోవాలి. ఎల్లంపల్లి తర్వాత మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్. ఈ క్రమంలో ప్రతి స్టేజ్లో లక్షల ఎకరాల నీళ్ళు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్లో మొత్తం 618-15 వచ్చేదాకా ఉండదండి. ఇప్పుడు మిడ్మానేర్ 318, ఎల్లంపల్లి కొంత చేస్తుంది, అది గూడెం లిఫ్ట్, కథా కార్ఖానా, కడెం సప్లిమెంటేషన్ ఆ పని చేస్తుంది. అదేవిధంగా మిడ్మానేర్ రాగానే మొత్తం ఎస్ఆర్ఎస్పి పాత ఆయకట్టుకంతా నిలుస్తుంది. అక్కడ మేమేం చేసినాం, అప్పర్ గోదావరి నుంచి వాళ్ళు బాబీ లాంటి అనేక చెక్ డ్యామ్లను కట్టుకొని మహారాష్ట్ర నీళ్ళు తీసుకుంటుంది కాబట్టి తగ్గిన నీళ్ళు రావు. తెలంగాణ రాకముందు, కాళేశ్వరం లేకముందు కనీసం 10-14 సంవత్సరాలు శ్రీరామ్ సార్ ఆయకట్టు ఎండిపోయిందండి. శ్రీరామ్ సార్ ప్రాజెక్టే ఎండిపోయింది. అసలు మొత్తం మొసలు బయటకు వచ్చింది, రైతులు శనగలు వేసుకున్నారు చాలా సందర్భాలలో. అప్పుడు మేమేం ఆలోచించినామంటే నిజాం సాగర్, సింగూరు, శ్రీరామ్ సాగర్ కూడా కాళేశ్వరం ద్వారా అవసరం అనుకుంటే సప్లిమెంట్ చేయాలా. ఎస్ఆర్ఎస్పికి ఉందన్న 15 లక్షల ఎకరాలు తలపెట్టిన ఎకరాలు ఎప్పుడు సంపూర్ణంగా ఉండాలి. ఆ తర్వాత సిద్దిపేట అంటే ఈ ప్రాంతానికి వచ్చే కొద్దికి పాత మెదక్ జిల్లా, దాని నుంచి అక్కడి నుంచి సింగూరు పోతుంది, అక్కడి నుంచే నిజాం సాగర్ పోతుంది, మళ్ళీ నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉంటుంది. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవంతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఆయకట్టు సేఫ్గా ఉంటుంది. అట్లా ఒక 40 లక్షల ఎకరాలకు అద్భుతంగా ఎవడు తెచ్చినా ఎవడు ఎక్కడ మునిగిపోయినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు డోకా లేదు. ఎందుకంటే
గోదావరిలో అప్పర్ గోదావరి నుంచి 100 టీఎంసీ